చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటుట్లు సంభవించను? ఒకటికి ఏమన్నది, అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి తమరు? నేను చదువు చాలించి స్థానివాడలో ప్రవేశించినాను. అంతటా ఒకరిని ఒకరు మర్చిపో వరకు వచ్చినాము. ఈ మధ్య అతడు కెప్తికి వచ్చినల్లా వారిని వీరిని దేవరించుకుని కూర్చుందినా ఏమి, అతడు అంత మంచివాడు. నేనేమడిగినయ్యాడు, నా మంచి చెడ్డలన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలని చెప్పినాడు. ఇంటికి తీసుకుని పోయి భోజనము చేయ వరకు విడిచినాడు కాదు. చాలా మంచివాడు సుమా. బదులు మాట కదా, వెంటనే తలపెట్టుట భావ్యము కాదని, మిత్రమా రేపు వచ్చేదనని చెప్పి ఇట్లే వచ్చి తిని. ఇది మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చేదనని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి అతన్ని ఇచ్చటికి రప్పించవలేదు. ఏమిటి ఉపాయం? సామాన్యంగా ఒప్పుకోడు, ఏదో మాయ చేసి పంపించారు. ఇక్కడే ఉన్నారా? ఏమండి, నా మనసులో ఒక చిన్న మాట, ఒక మాట, చిన్న మాట, పెద్దదే చెప్పు, బాగా గుర్తుపెట్టుకో. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందేగాలి వేచే సన్నజాజి పూచే, సందేగాలి వేచే సన్నజాజి పూచే, ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా అని. అది అంత అలవైన కార్యము మాత్రం కాదు సుమా. ఎందుచేత? మహాపండితుడు, వ్యాసుని కంటేనా? బహునీతివంతుడు, విప్రనారాయణుడి కంటేనా? పరస్త్రీ శృంగుని కంటేనా? ఎందుకండి లక్కక్కడ బేడములు ఇంతులు తారసిల్లు వరకే మీ మగవారు, ఇంతులు తారసిల్లు వరకే పురుషాఘ్రని వెంటలేసి సామంతములాడినన్ విగుగు నాగలు బల్కినన్ ఇంతులు తారసిల్లు వరకే కామిని మణికాంత దిగంచలాగ్ని కలికాలవ ముంచుక పాటి ఎంతటి పండితుండైనా, ఎంతటి పండితుండైనా కరుంగడే వెన్న పోలికన్ వరకే అగుగాక. కానీ అతని భార్య భూలోక రంభ. ఆహా, అతని భార్య భూలోక రంభ. ఏమి చెప్తిరి? ఆయన భార్య రంభే, ఒప్పుకుంటాం. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం ఇంటికి వెళ్ళండి అంటే ఏనాడైనా వెళ్ళాడటండి? ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలే, ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిస్తడ పొందు కోసం సానులండకు జనువారిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణం కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణము కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు కొమ్మ, అట్టి భాగ్యను విడిచి నీవు, అట్టి భాగ్యను విడిచి నీవు అగడా
ఈనాటికి ఎన్ని కొంపలు చొచ్చితో ఎరుగముకో నీకెవరు బదులు చెప్పగలరు? అబ్బా, ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతనిది అనుకున్న 40 లక్షల్లో సగం మీది, సగం నాది. ఇంకా సగం నీదేమిటి నాదేమిటి? మొత్తం నీదే. అబ్బా అంతే. ప్రియా, నేను వెళ్తాను. నా మిత్రుడు నేను తీసుకొస్తాను. ఇక మన ఆనందానికి హద్దే లేదు కదా. అసలు మీ గురువు గారికి పురుగులు కొట్టుకోవడానికి కూడా అర్థం లేదు. మామూలు పురుగులు కాదు. కానీ ప్రియతమా హాయిగా ఆలపించవో, ప్రియతమా హాయిగా ఆలపించవో. నాదు వలపు నాదు తలపు, నాదు వలపు నాదు తలపు నీకై వీచెను. ప్రియతమా హాయిగా ఆలపించవో, ప్రియతమా హాయిగా ఆలపించవో.
చందమామ సరసరి చందమామ సరసరి అందముగా ఆటలాడి చందమామ సరసరి అందముగా ఆటలాడి చందమాను నీవు నేను ప్రియతమ హాయిగా హాయిగా ఆలకించవో లా 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 ప్రియతమా